ఆచార్య అనుగ్రహంతో మనం శరణాగతి గురించి మాట్లాడుకుంటున్నాము. రామానుజాచార్య వారి కాలంలో ఒక చిన్న సంఘటన జరిగింది. రామానుజాచార్యులు శ్రీరంగాన్ని వదిలి మేలుకోట ప్రాంతానికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ సమయంలో రామానుజాచార్యులు ఒక రాత్రి ఆటవికుల వద్ద విశ్రమించాల్సి వస్తుంది. అప్పుడు వాళ్ళు అతనికి ఆతిథ్యం ఇస్తారు. ఆతిథ్యం అంటే అక్కడ ఉండడానికి అవకాశం ఇస్తారు. ఆటవికులతో ప్రేమగా రామానుజాచార్యులు అడుగుతారు, ఈరోజు విశేషాలు ఏమిటి అని అడుగుతారు. అయ్యా, ఈరోజు నేను ఒక వేటాడటానికి వెళ్ళినప్పుడు ఒక 2 కుందేలు పిల్లలు కనబడ్డాయి, వాటిని పట్టుకున్నాను. అంతలో తల్లి కుందేలు భయపడకుండా వచ్చి నా పాదాల వద్దకు, అది నా దగ్గర రావాలంటే భయపడాలి కదా, నేను దాన్ని కూడా పట్టుకుంటానని, అది భయపడకుండా వచ్చి నా పాదాల వద్ద అటు ఇటు తిరుగుతూ అది వింత వింత సంజ్ఞలు చేస్తూ వచ్చింది. తను మా పిల్లల్ని వదిలే అనే భావనతోటి నాకు కూడా జాలి కలిగింది. యాక్చువల్గా నేను వాటిని తీసుకొని వెళ్ళాలి, నాకు అదే ఆహారం కదా, కానీ నేను వదిలిపెట్టాను, ఎందుకో నాకు తెలియదు, అది దాన్ని చూడగానే జాలి కలిగింది అని చెప్పాడు. అప్పుడు రామానుజాచార్యులు అంటారు, చూసారా శరణాగతి ధర్మం ఎంత సహజమైనదో. శరణాగతి అనేది అసలు కుందేలుకు శరణాగతి ధర్మము తెలియదు, శరణాగతులను రక్షించాలనే ధర్మము ఆటవికుడు కూడా తెలియదు. అయినా ఇక్కడ సహజంగా ఎలా జరిగింది, కుందేలు తన పిల్లల్ని కాపాడుకోవడానికి ఆ విధంగా పాదాల వద్దకు వచ్చి ఆ విధంగా ప్రాధేయపడ్డట్టు సంజ్ఞలు చేయడము, భయపడకుండా తన ప్రాణాలకు కూడా లెక్క చేయకుండా భయపడకుండా దాని దగ్గర రావడం, మరి ఆటవికుడి పాదాల వద్దకి ఆటవికుడు తనకి ఆహారమైన వాటిని కూడా వదిలిపెట్టడం, ఇదంతా జాలి కలగడం, ఇదంతా సహజంగా జరిగింది. అంటే శరణాగతి సహజమైనది, ఒక మనుషులకి కాదు పశుపక్షాదుల్లో మనకి ధర్మం కనబడుతుంది. సహజమైన ధర్మము శరణాగతి అని చెప్తారు.